ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్వున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం. శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे। हरे कृष्णा कृष्ण हरे राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च। एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण प्रभु। हरे कृष्णा माता जी। సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ హరే ప్రభుజీ. కృష్ణ అను మాతాజీ దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? సారీ ప్రభుజీ, బాగున్నాం ప్రభుజీ. నో ప్రాబ్లం మాతాజీ, నో ప్రాబ్లం. మీరు బాగున్నారా ప్రభుజీ? అందరూ బాగున్నాం కృష్ణుడి దయ వల్ల. ప్రభుజీ. ఓకే, సో మనం నిన్న 4.8 శ్లోకము గురించి డిస్కస్ చేశాము. బ్రీఫ్గా ఎవరైనా చెప్పగలరా వాట్ ఈస్ 4.8 శ్లోకం? మనం ఏం చదువుకున్నాము 4.8లో? సాధు రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ శిక్షణ కోసం భగవంతుడు అవతారం అనేది ఎత్తుతాడు అని చెప్పుకున్నాం ప్రభుజీ. కరెక్ట్. సాధువులను సాధువులను రక్షిస్తూ అలాగే ధర్మాన్ని ఆ, రక్షించే పనిలో దుష్టుల్ని కూడా శిక్షిస్తాడు భగవంతుడు అని చెప్పుకున్నాము. కరెక్ట్. కృష్ణ చైతన్యం సాధువు అనగా అర్థము కృష్ణ చైతన్యంలో కృష్ణ భక్తి భావనలో ఉన్నవారని కూడా అని చెప్పుకున్నాము. కరెక్ట్. కృష్ణ చైతన్యం ఏం చెప్తుందంటే ధర్మాన్ని కాపాడమని, వర్ణాశ్రమాలని నియమాల్ని కాపాడుకోవాలని చెప్పుకున్నాం ప్రభుజీ. మనం ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు సాధువులు. అలాగే ఆయన కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళని కూడా ఆ భగవానుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటారు అని చెప్పుకున్నాము. కృష్ణ నామాన్ని జపించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి, వినాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి అని చెప్పుకున్నాం ప్రభుజీ. కరెక్ట్, వెరీ గుడ్ మాతాజీ. సో బేసికలీ 4.7 చెప్పండి మాతాజీ. నిన్న ప్రహ్లాద రక్షణ, ద్రౌపది రక్షణ కోసం ఆయన ఎత్తిన అవతారాల గురించి, గజేంద్ర మోక్షం గురించి నిన్న చెప్పుకున్నాం ప్రభుజీ. అంటే ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్పాము. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పుకున్నాము. ఇంకా సో ఇది బేసికలీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది భగవంతుడు అర్జునునికి ఇవి చెప్తున్నాడు కదా. 4.7లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. తర్వాత 4.8లో ఏం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు కదా. హరిబోల్. అవును ప్రభుజీ. ఓకే. అయితే
4.7 లో కూడా కరెక్ట్, చెప్పండి. సృజామి అనే పదానికి అర్థం చెప్పుకున్నాం ప్రభుజీ. అవును, సృజామి అంటే అవతరిస్తాడు అని అర్థము. ఎప్పుడు అవతరిస్తాడంటే ధర్మాన్ని రక్షించడం కోసమే భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. కరెక్ట్. భగవంతుడు ఫస్ట్ భగవద్గీత మనము ఆ వివస్వానుడు సూర్య భగవానుడికి వివరించాడు. యాక్చువల్లీ భగవంతుడికి జన్మము మరణము రెండు ఉండవు అని మెయిన్ ఇంపార్టెంట్ గా అయితే ఇప్పుడు వచ్చి మనం ఈ అన్ని శ్లోకాల్లో చెప్పుకున్నాం ప్రభుజీ. చెప్తున్న వరకు చెప్తున్నాను. కరెక్ట్, వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. సో జస్ట్ ఒకసారి రీక్యాప్ చేద్దాం మనం, ఓకే? అంటే ఫస్ట్ ఇది 4th చాప్టర్, ఓకే ప్రభు. జ్ఞాన కర్మ సన్యాస యోగం అనేటువంటిది ఫస్ట్ చాప్టర్లో భగవంతుడు ఎలాగా అంటే ఇప్పుడు వర్స్ నంబర్ 1 to 3 అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఏం చెప్తున్నాడు కృష్ణుడు? నేను భగవంతుడు వివస్వాన్ అంటే సూర్యునికి నేను ఫస్ట్ భగవద్గీతని చెప్పాను. తర్వాత భగవద్గీత సూర్యుడి నుంచి మను, తన కుమారుడైనటువంటి మనుకి సూర్యుడు ఉపదేశించాడు. తర్వాత మను నుంచి మను కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకి మను అనేటువంటి రాజు దాన్ని చెప్పాడు. ఇక్ష్వాకు రాజు తన నుంచి అలాగే డిసైపుల్ తన పిల్లలందరికీ చెప్పాడు. వాళ్ళ నుంచి మళ్ళీ అది మొత్తం ప్రపంచమంతా కూడా గీతా సారం అనేటువంటిది గీతాన్ని బోధించడం జరిగింది అని కృష్ణుడు చెప్పాడనమాట. అప్పుడు ఎలాగా లార్డ్ కృష్ణ హ్యాస్ డిసెండెడ్ టు రీఎస్టాబ్లిష్ ద మెసేజ్ 5000 years బ్యాక్. అంటే ఇది ఏమైంది, కాలక్రమేణా ఈ గీత అనేటువంటిది మరుగున పడిపోయింది. కాబట్టి మళ్ళీ గీతని లోకానికి వ్యాపింప చేయడానికి శ్రీమద్ భగవద్గీత సందేశాన్ని భగవంతుడే మళ్ళీ భూమికి అవతారణము దాల్చి ఈ చతుర్యుగం అంటే 28వ చతుర్యుగంలో ద్వాపర యుగంలో భగవంతుడు అవతరించి మహాభారత యుద్ధానికి ముందు అర్జునునికి ఇది ఉపదేశించి అర్జునుడి ద్వారా మనందరికీ కూడా ఈ భగవద్గీత యొక్క దివ్య సందేశాన్ని అందించాడు భగవంతుడు అనేటువంటిది మనము ఫస్ట్ శ్లోకంలో చదువుకున్నాము. సో దాని తర్వాత ఏమైంది అంటే భగవంతుడు అంటే ఎలాగా, మన శ్రీకాంతి మాతాజీ క్వశ్చన్ అడిగారు ఏమిటి, భగవంతుడు అంటే బ్రహ్మదేవుని రోజు అంటే పరిమాణము ఎంత అనేటువంటిది మనము డిస్కస్ చేశాము. 4.3 billion years ఈజ్ ఈక్వల్ టు 1 day ఆఫ్, దట్ ఈస్ 1 day ఆఫ్ బ్రహ్మ. దాన్నే కల్పం అంటారు. మీకు కనిపిస్తుందా మాతాజీ స్లైడ్స్? హరిబోల్ కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, నైస్ మాతాజీ. సో మన్వంతరం అంటే 71 దివ్య యుగాలు అంటే 306.72 million years. సో ఒక దివ్య యుగం అంటే ఏమిటి, 4 చతుర్యుగాలు, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. సో ఇది ఒక దివ్య యుగం అవుతుంది. అలాంటిది 71 దివ్య యుగాలు ఒక మన్వంతరం అవుతుంది. ఒక మను అంటే ఒక మను పరిపాలిస్తాడు. అలాంటివి 1000 భగవంతునికి మన బ్రహ్మదేవునికి ఒక కల్పము అంటే ఒక రోజు, ఒక అంటే డే. అలాంటిది 1000 ఇంకొక నైట్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అంటే ఇంతకాలం అయిపోయిందనమాట ఈ భగవద్గీత అనేటువంటిది మనకి ఇంతకాలంగా కాలక్రమేణా వస్తూ అది ఎక్కడో లుప్తం అయిపోయిందనమాట. మళ్ళీ దాన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి భగవంతుడు వచ్చాడు అని చెప్పినప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుని, అంటే 4.5 శ్లోకాలో ఎలాగయ్యా కృష్ణ దీన్ని నేను అర్థం చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి దీన్ని అని అడుగుతున్నాడు. ఎలా అంటే నువ్వు నాతో పాటే ఉన్నావు కదా, మరి నువ్వు అంతకు ముందు సూర్యునికి ఎలాగ ఉపదేశించావు అనేటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు ఏమిటి 4.6లో, అర్జున నీకు ఎన్నో జన్మలు ఉన్నాయి, ఎన్నో జన్మలో ఉన్నప్పటికీ నీకు ఆ జన్మల యొక్క గుర్తు లేదు. కానీ నేనున్నాను కదా, నాకు ఈ జన్మలో నాకు జన్మ అంటూ లేదనమాట. ఎందుకు అంటే భగవంతుడు అజన్మ అని మనం తెలుసుకున్నాం కదా. భగవంతునికి జన్మ అంటూ లేదు. ఎందుకు లేదు అంటే ఆయన శరీరము దివ్యము, ఆయన ఆత్మ కూడా దివ్యము. కాబట్టి అతనికి పుట్టుక లేదు. ఎందుకు
అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణం కారణం ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. సో అతడు అజన్ముడు. ఎందుకు అజన్ముడు అంటే జన్మ లేదనమాట. అదే బ్రహ్మ సంహితలో కూడా మనము తెలుసుకున్నాము. ఏమని చెప్తున్నది బ్రహ్మ సంహిత? మనం 5.3లో మనం 5.33 శ్లోకంలో చదువుకున్నాం కదా. అందులో ఇంతకుముందు శ్లోకంలో 4.8లో చెప్పారు. బ్రహ్మ సంహిత అనేటువంటి శ్లోకంలో ఏం చెప్తున్నాడు? బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్తుతిస్తూ అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ గోవిందం ఆదిపురుషం తమహం భజామి అంటే బ్రహ్మదేవుడు స్తుతి చేస్తున్నాడు బ్రహ్మ సంహితలో. ఏమని అంటే భగవంతుడు ఎవరు? అద్వైతం అంటే ద్వైతం అంటే రెండవది. నా ద్వైతం అంటే రెండో వాడు భగవంతునిలాగా ఇంకొకడు లేడు. భగవంతునికి సమానమైనటువంటి వాడు లేదు, భగవంతుని కంటే గొప్పవాడు లేదు అనేటువంటిది అద్వైతం మనం డిస్కస్ చేశాము. అచ్యుతం అచ్యుత భగవంతునికి ఇంకొక పేరు అచ్యుతుడు. అచ్యుత అంటే చ్యుతి అంటే తప్పు చేయనటువంటి వాడు. ఎక్కడా కూడా భగవంతునికి అంటే దోషం అనేటువంటిది లేదు. అచ్యుతుడు. అలాగే అనాదిం. ఆది అంటే స్టార్టింగ్. అనాదిం అంటే ఏమిటి? అనాదిం అంటే ఆది లేనిది, అంటే దెర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ గాడ్. తర్వాత అనంత రూపం, ఎన్నో రూపాలు ఉన్నాయి. ఎలాగ నదిలో నీళ్లు ప్రవహిస్తుంటుందో అలాగ భగవంతుని అవతారాలు, ఎన్నో అవతారాలు తీసుకుంటాడు భగవంతుడు. ఆద్యం పురాణ పురుషం. ఆద్యం అంటే స్టార్టింగ్, ఫ్రమ్ ద బిగినింగ్. పురాణ పురుషం చాలా చాలా అంటే పురాణం అంటే ఏమిటి? ఏన్షియంట్, చాలా ఏన్షియంట్ పర్సన్ అంటే అనాది, తెలియదు అనమాట. ఎక్కడో అసలు భగవంతునికి పుట్టుక అనేటువంటిదే లేదు. కాబట్టి అనాదిర్ ఆదిర్ గోవింద. ఆద్యం పురుషం, పరమ పురుషం, అదే పురాణ పురుషం. నవ యవ్వనం చ, ఎప్పుడు భగవంతుడు యవ్వనంతోనే ఉంటాడు. 25 ఇయర్స్ అంతే, 20 to 25 ఇయర్స్. అతనికి జరా ఉండదు, వ్యాధి ఉండదు. ఎందుకు? పుట్టిన వాళ్ళకి జరా వ్యాధి తప్పదు. జరా వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది తప్పదు పుట్టిన వాళ్ళకి. సో అతనికి జన్మం లేదు కాబట్టి మరణము లేదు, యవ్వనములోనే ఉంటాడు ఎప్పుడు. జర అంటే ఇంకా యవ్వనం దాటదు అతని వయస్సు. అలాగే వ్యాధి అనేటువంటిది భగవంతునికి ఉండదు. వేదేషు దుర్లభం. వేదాల్లో భగవంతుని గురించి తెలుసుకుంటాము, వేదాలన్నీ చదివాము అంటే అది కుదరదు. ఎందుకంటే వేదాలని అర్థం చేసుకోవడము, సరిగ్గా అర్థం చేసుకోవడమే చాలా కష్టము. ఎందుకంటే అది అపౌరుషేయం. ప్లస్ అదుర్లభం ఆత్మభక్తవు అంటే మరి ఎలాగయ్యా భగవంతుని చేరుకోవడము? ఆత్మభక్తం అంటే ఎవరైతే భక్తితో భగవన్ని వేడుకుంటారో అప్పుడు భగవంతుని గురించి అతను తెలుసుకోవచ్చు. గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఇటువంటి గోవిందుణ్ణి, ఆది పురుషుణ్ణి నేను సేవిస్తున్నాను అనేటువంటిది కూడా మనము చెప్పుకున్నాం అన్నమాట. అందులో క్లియర్ అయిందా మాతాజీ? హరిబోల్. క్లియర్ అయింది ప్రభు. ఓకే. సో ఇది మనం డిస్కస్ చేసాము. సో లెట్ మీ షో యూ 4.6, 4.5 అయిపోయింది. 4.6, 4.6 భగవంతుని పర్పస్ అనేటువంటిది 4.7లో మనం చెప్పుకున్నాము. ఏమిటి చెప్పుకున్నాము 4.7లో? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే పర్పస్ ఆఫ్ లార్డ్స్ అపియరెన్స్ ఎటర్నల్లీ ప్రెజెంట్ ఇన్ గోలోక వృందావన్. భగవంతుడు ఎక్కడున్నాడు? గోలోక వృందావనంలో ఎప్పుడూ ఉంటాడు. లార్డ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఆర్ బార్న్ అంటే భగవంతుని ఎవరు సృష్టించలేదు, ఎవరు పుట్టలేదు. అంటే హీ ఈజ్ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్. ఆత్మయోని స్వయం జాత అనేటువంటిది మనం చెప్పుకున్నాము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లార్డ్స్ అపియరెన్స్? ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ. యదా యదా హి ధర్మస్య గ్లాని అంటే ధర్మానికి గ్లాని కలిగినప్పుడు. ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము? ద్రౌపదీదేవి వస్త్రాపహరణంలో ధర్మం అనేటువంటిది దానికి హాని కలిగింది. ఎందుకు? పతివ్రత అయినటువంటి స్త్రీని, అది స్త్రీ పతివ్రత అయినటువంటి స్త్రీని ఒక సభకి లాక్కుని వచ్చి వస్త్రాపహరణం చేయదలుచుకున్నారు. ఇంకా అంతకంటే దుష్కృత్యం ఏముంటుంది? అంటే కలి అనేటువంటిది, ఇప్పుడు కలియుగం ఏమీ లేదు. అప్పటి కలియుగంలో మనం అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవంతుడు ఉన్నప్పటికే అంతటి ప్రభావం చూపించాడు కలి. అంటే ఆ
ఆ కలిని నివారించడానికి శ్రీకృష్ణుడే రావాల్సి వచ్చిందనమాట. అదొకటి. తర్వాత ప్రహ్లాదుడు అతన్ని రక్షించడానికి, గజేంద్రుడు అతన్ని రక్షించడానికి, అలాగే అంబరీషుడు, ఇలాగా మనము ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం, నన్ను నేనే సృష్టించుకుంటాను అనేటువంటిది భగవంతుడు చెప్తున్నాడు. ప్రిడామినెన్స్ ఆఫ్ ఇర్రిలిజియాసిటీ, ధర్మము. రిలీజన్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో మనం అనుకున్నాం కదా, ధర్మానికి కరెక్ట్ మీనింగ్ వర్డ్ లేదు ఇంగ్లీష్లో. ధర్మం అనేటువంటిది నేచర్, రిలీజియన్ అనేటిది కాదు, కానీ క్లోజెస్ట్ కాబట్టి అది తీసుకున్నారనమాట. సో ఎస్టాబ్లిషెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మాన్ని పెట్టుకోండి అక్కడ, రిలీజియన్ కాదు. హైయెస్ట్ ప్రిన్సిపల్ ఏమిటి? 18.66లో చెప్పాడు ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య. సరే, ఇవి ధర్మాల గురించి అన్నీ చెప్పాం కదా, నీకు ధర్మం గురించి తెలియదు కదా, అర్థం చేసుకోలేవు, కాబట్టి నన్ను ఆశ్రయించు. ఎందుకు నన్ను ఆశ్రయించని చెప్తున్నాడు భగవంతుడు? ధర్మం అంటే నేనంటేనే ధర్మం, కాబట్టి నువ్వు నన్ను ఆశ్రయించంటే నేను చెప్పిన దాన్ని పాటించు. అప్పుడు నువ్వు ధర్మాచరణలో శ్రేష్ఠుడు అయిపోతావు. అప్పుడు నీ దగ్గరికి కలి అనేటువంటిది ప్రభావం ఉండదు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట భగవంతుడు. అలాగే 4.8, ఇప్పుడు ఇందులో మనం అవతారాల గురించి చెప్పుకున్నాము. ఎలాంటిది? లీలా అవతారాలు, తర్వాత పురుషావతారాలు, తర్వాత మన్వంతర అవతారాలు, ఇలాంటి అన్నీ కూడా మనం నిన్న డిస్కస్ చేసామన్నమాట. సో ఇప్పుడు 4.8 కూడా నిన్న మనం కంప్లీట్ చేసాము. ఏమిటిని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఫస్ట్ వర్డ్ ఏమున్నది? పరిత్రాణాయ సాధూనాం. అంటే ఆ శ్లోకంలో ఫస్ట్ హాఫ్ శ్లోకం ఏమున్నది? ఫస్ట్ లైన్లో సాధువులని రక్షించడమే నా కర్తవ్యము, అది ఫస్ట్ ప్రియారిటీ. సో సాధువులు అంటే మంచివాళ్ళు, సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి కష్టాల పాలైనప్పుడు భగవంతుడే స్వయంగా దిగి వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. అంటే ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుంది? వీళ్ళని రక్షిస్తాడు, దుష్టులని శిక్షిస్తాడు. ఈ రెండు చేయడం వల్ల ఏమవుతుంది? థర్డ్ పాయింట్, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ అనేటువంటిది స్థాపించేస్తాను. భగవంతుడు అంటున్నాడు, ఇలాగా మంచి వాళ్ళని రక్షించి దుష్టులని శిక్షించినప్పుడు ధర్మము నిలబడుతుంది. సో ధర్మము నిలబడినప్పుడు ఏమవుతుంది? లోకము సుభిక్షంగా రామరాజ్యంగా తయారవుతుంది అనేటువంటిది మెయిన్ పర్పస్. చూడండి ఇక్కడ, పర్పస్ ఆఫ్ లార్డ్ అపియరెన్స్, సాటిస్ఫైడ్ హిస్ అన్అలాయిడ్ డివోటీస్, సర్వస్య శరణాగతి అనుకున్నాం. ఎలాగా? ద్రౌపదీదేవి, ప్రహ్లాదుడు, అంటే ఇంకా దేవుడు ఉన్నాడు, దేవుడు రక్షిస్తాడు అనేటువంటిది ప్రహ్లాదుడి దృఢమైన విశ్వాసం అన్నమాట. అలాగే అంబరీషుడు కూడా. అంబరీష చక్రవర్తి ఏకాదశి రోజు దుర్వాస మహర్షి వచ్చి తన 10,000 మంది శిష్యులకి భోజనం ఏర్పాటు చేయండి, నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పేసి 1 సంవత్సరం అయినా కూడా తిరిగి రాడనమాట. మరి అంటే అంబరీష చక్రవర్తి అప్పటి వరకు ఏం చేయాలి? మరి ఏకాదశి అయిపోయింది, ద్వాదశి ఘడియలు ముగుస్తున్నాయి, బిగిన్ అయిపోయింది. అంతలోపు పారాయణ చేయాలి, అంటే తినాలి. తినకుంటే మళ్ళీ అదొక తప్పు అవుతుంది. సో నీళ్లు తాగితే తినినట్టే అనమాట. సో నీళ్లు తీసుకున్నట్టే అప్పుడు వెంటనే వచ్చాడు దుర్వాస మహర్షి వచ్చి శపిస్తాను అంటే, అప్పుడు అంబరీష చక్రవర్తి ఇంటిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని వేడుకున్నాడు. అంబరీష చక్రవర్తి చేతులు జోడించాడు అంతే. ఆ దుర్వాస మహాముని ఏం చేశాడు? తన జటాజూటం నుంచి ఒక భృత్యుణ్ణి, అంటే రాక్షసుని సృష్టించి అంబరీషుడి మీదకి వదిలినప్పుడు, అప్పుడు అంబరీషుడు చేతులు నమస్కరించి విష్ణువుని స్మరించాడనమాట. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఒక వంశాన్ని అక్కడ పెట్టాడు అంబరీష చక్రవర్తి ఇంటిలో. అది వెంటనే ఆ భృత్యుణ్ణి సంహరించి దుర్వాస మహామునిని వెంబడించిందనమాట. అంటే ఎప్పుడైనా కూడా సాధువులని రక్షించడము ప్రథమ కర్తవ్యం భగవంతుంది. అది మనం తెలుసుకోవాలి. అంటే ఎందుకు ఇది చెప్తున్నామంటే, ఆల్ ఆఫ్ అస్ ఆర్ సరెండర్డ్ టు కృష్ణ. మనము ఎటువంటి సర్వస్య శరణాగతి. నువ్వు తప్ప అన్యథా శరణం నాస్తి. అన్యథ అంటే వేరే వాళ్ళు లేరు. అన్యథా శరణం నాస్తి. అన్యథ అంటే వేరే వాళ్ళు. శరణం, వేరే వాళ్ళని శరణు వేడుకోలేను. నాస్తి, నో, ఎవరూ లేరయ్యా నా తప్ప. అలాగే ఉత్తరాదేవి గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఎప్పుడు
అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తరదేవి గర్భం మీద వదిలినప్పుడు ఏమైంది? పాహి పాహి మహాయోగినని పరిగెత్తుకుంటూ భగవంతుని కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. సో ఎప్పుడైతే కాళ్ళు పట్టుకుంటామో వెంటనే భగవంతుడు మనల్ని లేవదీస్తాడు, లేవదీసి హత్తుకుంటాడు, ఆశ్రయాన్ని ఇస్తాడు. హీ విల్ బికమ్ ఏ షీల్డ్ అనమాట. షీల్డ్. సో ఏది కూడా మనల్ని తాకదు. ఆ షీల్డ్ ముందు ఏది నిలవలేదు. అటువంటి బ్రహ్మాస్త్రం కూడా నిర్వీర్యమై వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగా దూర్వాస మహర్షిని వెంబడించి చివరికి అంబరీషుణ్ణి వేడుకునేలాగా చేస్తుందన్నమాట. సో పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం. అంత కోపము తగదు. ఎందుకు? నా భక్తుడు అంబరీషుడు, అతన్నే నువ్వు శిక్షిస్తానంటే ఇంకా ఎలాగా భగవంతుడు ఊరుకుంటాడా? ఊరుకోడనమాట. సో అలాగా చెప్తున్నాడు. డెలివర్ ద పైయస్ సాధుస్. డెలివర్ అంటే మోక్షాన్ని ఇవ్వడానికి వాళ్ళని. యాన్హిలేట్ మిస్క్రియంట్స్ అంటే ఎవరు దుష్కృతుల్లో వాళ్ళని భగవంతుడు నాశనము చేస్తాడు. తర్వాత రీఎస్టాబ్లిష్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలీజియన్ అనేటువంటిది మనము నిన్న వరకు చదువుకున్నాం. సో ఇంతవరకు మనం చదివిన దాంట్లో మీకు ఏమన్నా క్వశ్చన్స్, ఏమన్నా డౌట్స్, ఏమన్నా మీరు షేర్ చేయాలనుకుంటున్నారా ఏమన్నా? హరిబోల్ మాతాజీ. ఏం లేవు ప్రభుజీ. Okay, nice Mataji. So we'll go to sloka number 9 then, okay? Okay, let me stop sharing this and share Bhagavad Gita, okay? Okay. సో శ్లోక చదువుతాను, ఒకసారి మీరు కూడా రిపీట్ చేయండి మాతాజీ. శ్లోక నంబర్ 4.9, ఓకే? ఓకే, 2 సార్లు చదువుతాను. ప్రభా మాతాజీ, మీరు ఎవరో ఉన్నారన్నారు కదా పిల్లలు, చదువు వాళ్ళు, దే కెన్ రీడ్ దిస్ అండ్ దే కెన్ ఆల్సో రిపీట్ అన్నమాట, నేర్చుకోవచ్చు శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మం నైతి మామేతి సోర్జున. మళ్ళీ ఒకసారి చదువుతాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మం నైతి మామేతి సోర్జున. మీరు ఒకసారి చదవండి మాతాజీ, శ్లోకం చదవండి, తర్వాత మీనింగ్స్. ఓకే ప్రభుజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ జన్మము, కర్మ 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 చ కూడా, మే నా యొక్క, దివ్యం దివ్యము, ఏవం ఈ రకంగా, యహ ఎప్పుడైతే, వేత్తి తెలుసుకుంటాడో, తత్వతః యథార్థంగా, త్యక్త్వా విడిచిపెట్టి, దేహం ఈ శరీరాన్ని, పునః తిరిగి, జన్మ జన్మమున, ఏతి పొందడు, మాం నన్ను, ఏతి పొందుతాడు, సహా అతడు, అర్జున ఓ అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు. భాష్యము. దివ్యధామము నుండి భగవత్ అవతరణ గురించి ఇదివరకే 6వ శ్లోకంలో వివరించబడింది. భగవానుని జన్మ గురించిన సత్యాన్ని అర్థం చేసుకోగలిగేవాడు అది వరకే భవబంధ విముక్తుడై ఉంటాడు. అందుకే ప్రస్తుత భౌతిక దేహాన్ని విడిచిపెట్టగానే వెంటనే అతడు భగవద్ రాజ్యానికి వెళ్తాడు. జీవుడికి అటువంటి భవబంధ విముక్తి ఎంత మాత్రమూ సులభము కాదు. నిరాకారవాదులు, యోగులు ఎంత కష్టపడిన తరువాతే, పలు జన్మల తరువాతే ముక్తిని పొందుతారు. అయినా వారు పొందే ముక్తి అంటే భగవానుని
నిరాకార బ్రహ్మ జ్యోతిలో లీనం కావడము కేవలం పాక్షికమైనదే. అందులో ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చే ప్రమాదము ఉంది. కానీ భక్తుడు కేవలము భగవంతుని దేహము కలాపాల దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ దేహాన్ని ముగించిన తరువాత భగవద్ధామాన్ని పొందుతాడే గాని తిరిగి ఈ భౌతిక జగత్తుకు వచ్చే ప్రమాదానికి గురికాడు. భగవానునికి అనేక రూపాలు అవతారాలు ఉన్నాయని బ్రహ్మ సంహితలో 5.33 చెప్పబడింది. అద్వైతమచ్యుత మానాది మనంత రూపం అనేకమైన దివ్య భగవద్రూపాలు ఉన్నప్పటికీ అవన్నీ సమానమే, ఒకే భగవంతుడు. లౌకిక పండితులకు జ్ఞానులకు ఇది అర్థం కానిదైనా మనిషి ఈ యథార్థాన్ని పూర్తి నమ్మకంతో తెలుసుకోవాలి. వేదాలలో పురుషబోధిన్ ఉపనిషత్ ఈ విధంగా చెప్పబడింది. ఇక్కడ వరకు చదవమంటారా చాలు ప్రభుజీ మాతాడి, ఇంకా? చాలు మాతాడి, ఇక్కడ వరకు చాలు. ఓకే మిగతాది మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత చదువుదాం. ఓకే. సో ఓకే ఇక్కడ ప్రభుజీ. భగవంతుడు ఏమంటున్నాడు? 4.9 జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అంటే ఏమిటి? అర్జున, నా జన్మము మరియు కర్మము దివ్యత్వము అంటే భగవంతుని జన్మ ఎటువంటిది? దివ్యమైన. అసలు జన్మమున్నదా భగవంతునికి? జన్మం లేదు. అంటే అది తెలుసుకోవాలి మనం. ఎందుకు? 4.6లో భగవంతుడు చెప్పాడు ఏమని? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అంతేనా? 4.6లో భగవంతుడు ఏం చెప్పాడు? 4.5లో చెప్పాడు భగవంతుడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపః. నీకు తెలియదయ్యా, నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు కానీ దాని గురించి నీకు తెలీదు. నాకు జన్మ లేదు కాబట్టి నాకు అన్ని జన్మలు, అందరి జన్మలు, అందరి కర్మలు కూడా నాకు తెలుసు. ఎందుకంటే నా జన్మము దివ్యము. అలాగే 4.6లో భగవంతుడు చెప్తున్నాడు. ఇది మనం లింక్ పెట్టుకోవాలి. ఏమని? అజోపి సన్య వ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాం ఆత్మ మాయయా. అంటే ఏమిటి? నేను పుట్టుక లేని వాడనైనాను. అంటే పుట్టుక లేదు నాకు. పుట్టుక లేదంటే గిట్టుక లేదు. నా దేహం ఎప్పుడు ఎలా ఉంది? దివ్యమైనటువంటి దేహము. ఆత్మ ప్లస్ దేహము అంతా ఒకటే భగవంతునికి. అది నశింపదు. కాబట్టి ఏదైతే నశింపదో దట్ విల్ బి పర్మనెంట్. ఎప్పుడైతే పర్మనెంట్గా ఉంటుందో వీ కెన్ రిమెంబర్ ఎవ్రీథింగ్. సకల జీవులకు ఈశ్వరుడైనను అది నా దివ్య స్వరూపంతో నేను ప్రతి యుగంలో అవతరిస్తున్నాను. ఎందుకు? భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేసే కర్మలన్నీ కూడా భగవంతునికి తెలుసు. సో 4.7, 4.8 నిన్న మనం తెలుసుకున్నాము. సో ఇందులో ఏం చెప్తున్నాడు 4.9లో భగవంతుడు అంటే, నాకు నా జన్మము అంటే సృజామి అంటే అవతారం. నా అవతారము ఎటువంటిది? దివ్యమైనటువంటిది. మరి కర్మ ఎటువంటిది? అది కూడా దివ్యం. అంటే భగవంతుని లీలలు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎలాగా? గోవర్ధనగిరిని భగవంతుడు తన ఎడమ చేతి చిటికెన వేలుతో పైకెత్తాడు. ఎందుకయ్యా మరి ఎడమ చెయ్యి ఎత్తాలి? ఎడమ చేతిలో అందులోనూ చిటికెన వేలు అంటే మనము నార్మల్గా అంటే భగవంతునికి మనకి సామ్యం లేదు. భగవంతుని అన్ని అంగాలు ఏ పనైనా చేయగలవు. కానీ మన అంగాలు ఏ పనికి? కళ్ళు అంటే ఓన్లీ చూపులకే ఉంటుంది, దాంతో టేస్ట్ చేయలేము. అలాగే నోరు ఉన్నది, నాలుక ఉన్నది, దాంతో ఓన్లీ టేస్ట్ చేయగలము కానీ చూడలేము, వినలేము. చెవులకు వింటామన్నమాట. చేతులతో పనులు చేస్తాము, కాళ్ళు ఒక దగ్గరికి వెళ్తాయి. సో ఇలాగా ప్రతి ఒక్క అవయవము కూడా మనది ఏమిటి? దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ భగవంతుడు కళ్ళతోనే తినగలడు, చేతులతోనే చూడగలడు. అంటే అతని అన్ని అంగాలు, అవయవాలు అన్నీ కూడా దివ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా, అతని కర్మలు మరి లెఫ్ట్ హ్యాండ్ తర్వాత అందులోని చిటికెన వేలుతో పైకెత్తంటే నాకు ఇంతటి సులభము. అసలు మనం ఒక పెద్ద రాయి ఎత్తాలంటే ఎంత కష్టం మాతాజీ? ఒక పెద్ద బరువు తీసుకురావాలి, మెట్లు ఎక్కాలి, మెట్లు దిగాలి, ఇవన్నీ కూడా మనకి చాలా కష్టం. అందుకే లిఫ్ట్ వచ్చేసింది, లిఫ్ట్లో ఎక్కుతాము. మరి వెయిట్ తీసుకురామంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ ఆర్డర్ చేస్తాము, వాళ్ళే పాపం తీసుకొచ్చేస్తారు. సో ఇక్కడ ఇంతకు ముందు మనం చూస్తే దంచడము, రుబ్బడము,
బకెట్లలో నీళ్లు మోసుకొని వచ్చేవాళ్ళు, ఎక్కడి నుంచో ఆ నీళ్లు రాకుంటే. ఇప్పుడంతా ఇంటికే పైప్ లైన్స్ అన్నీ అంటే ఎలాగా మనం చేంజ్ అయిపోయాము, అవన్నీ కూడా మనకి వింటుంటే కూడా వింతగా అనిపించవచ్చు. ఒకవేళ అప్పుడు కరెంటు పోయింది, మిక్సీ లేదు, అప్పుడు ఏం చేయాలి? తప్పకుండా రుబ్బాలి ఆర్ దంచాలి. ఎంత కష్టమవుతుంది. కానీ భగవంతునికి అసలు అవలీలగా ఆ గోవర్ధన పర్వతం అనేటువంటి పర్వతాన్ని అసలు కదిలించడమే కష్టము. అలాంటిది తన చిటికెన వేలుతో పైకి లేపి ఒక గంట, అరగంట కాదు, ఒక నిమిషం, 10 నిమిషాలు కాదు, ఒక రోజు కాదు, ఒక వారం రోజులు పొద్దున్న సాయంత్రం అనకుండా 24/7 7 డేస్ ఆఫ్ ద వీక్ పైకి లేచి పట్టుకున్నాడు. అది ఎప్పుడు, ఎలాగా? కుండ పోతగా ఏనుగు తొండమంతటువంటి లావుగా వర్షపు నీరు చినుకులు పడుతున్నాయి. అంత పెద్ద పెద్ద చినుకులు, అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఫోర్సుతో పడుతున్నది. అయినప్పటికీ భగవంతుడు చెక్కు చెలించక దాన్ని తీశాడు. అంటే అతని లీలలు అంత దివ్యత్వం. అలాగే ద్రౌపదీదేవికి వస్త్రాలు, దివ్య అస్త్రాలు ప్రదర్శించాడు. ఎక్కడి నుంచో, అంటే గోవర్ధన గిరిధారి అంటుందన్నమాట. ద్వారకావాస అని పిలుస్తుంది ద్రౌపదీదేవి. ద్వారకలో ఉన్నావా? నేను నీ దగ్గరే ఉన్నాను, ద్వారక నుంచి రావాలా? అవసరం లేదని అక్కడి నుంచే, ద్వారకావాస ఉన్నావు కాబట్టి అక్కడి నుంచే కూడా నేను సప్లై చేశాను ఆ వస్త్రాన్ని. అలాగే పాండవులని. సో ఒకటా రెండా భగవంతుడు చేసినటువంటి దివ్య లీలలు మనము తలుచుకుంటే మన జన్మ సార్థకం అయిపోతుందన్నమాట. సో యథార్థముగా ఎరిగినవాడు, ఇవన్నీ కూడా యథార్థం అంటే యాజ్ ఇట్ ఈస్. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు కావాలంటే నోట్ చేసుకోండి, డౌట్ వస్తే మళ్ళీ అడగండి. అంటే ఎందుకు ఇది చెప్తున్నామంటే నెక్స్ట్ భాష్యంలో చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ఇది అర్థము చేసుకున్న వాడికి మళ్ళీ జన్మ ఉండదు. అండర్లైన్ చేస్తున్నాడు అక్కడ. ఎలాగా? నా యొక్క నాకు జన్మము లేదు అని ఎవరు అర్థం చేసుకున్నారో, నా కర్మలు దివ్యమని ఎవరు అర్థం చేసుకున్నారో, అది యథార్థముగా, అంటే ఏ పని చేసినా కూడా అందులో డౌట్ పడకూడదు మనము. ఎందుకంటే భగవంతుడు చేసింది అంతా మన మంచికే. భగవంతుడు చేసింది క్రిటిసిజం అనేటువంటిది మన నోటి వెంట రాకూడదు. సో ఎందుకు? భగవంతుని పరిపూర్ణంగా మనము విశ్వసించి నడవాలన్నమాట. మన అందరికీ ఏది మంచిదో అదే భగవంతుడు చేస్తాడు, మన కర్మలకు అనుసారంగా భగవంతుడు ఇస్తాడనమాట. ఎప్పుడు కష్టము కానీ సుఖము కానీ మనం చేసిన కర్మలకు అనుసారంగా వస్తుంది. కాబట్టి ఆ లీలలు భగవంతుడు చేస్తుంటాడు. అంటే తృణాదపి సునీచేన, ఏమిటి, తేన విన తృణమపి నా చలతి అనే ఒక వర్డ్ ఉంది, సాంస్క్రిట్లో ఒక శ్లోకం ఉన్నది. తేన విన అంటే భగవంతుని మాట తప్పకుండా, మాట ప్రకారముగే, తేన విన తృణమపి నా చలతి, నీ ఆజ్ఞ లేనిదే, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని విన్నారు కదా మాతాజీ మీరందరూ? విన్నాం ప్రభుజీ. హరిబోల్. సో శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నప్పుడు, తేన విన తృణమపి నా చలతి, గడ్డిపోచ నీ ఆజ్ఞ లేనిదే అసలు కదలదు. చీమ కుట్టడం అక్కడ ఒక వదిలేసేయండి, చీమ రావాలి వచ్చి కుట్టాలి. కానీ ఇక్కడ ఏముంది? గడ్డిపోచ గాలికే, జస్ట్ చిన్న గాలికే కదులుతుంది. అంటే భగవంతుని ఆజ్ఞ లేనిదే గాలి కూడా దాని దగ్గరికి రాదు. గాలి వచ్చి భగవంతుని ఆజ్ఞ ఉంటేనే ఆ గడ్డిపోచ అనేటువంటిది కదులుతుంది. అంటే భగవంతుని లీలలు అమోఘం అన్నమాట. సో ఆ దివ్యత్వాన్ని యథార్థముగా తెలుసుకున్నవాడు, ఎవరైతే ఈ యథార్థాన్ని తెలుసుకుంటాడో, భగవంతుడు ఎటువంటి వాడు? భగవంతునికి జన్మ లేదు, భగవంతునికి పుట్టుక లేదు, భగవంతునికి గిట్టుక లేదు, అతనికి జరా వ్యాధి అనేటువంటిది లేదు, ఎప్పుడు నవయవ్వనముతో ఉంటాడు భగవంతుడు. అతని లీలలు అమోఘము, దివ్యము, అజన్మము అనేటువంటిది భగవంతునికి మనము అద్వితీయుడు భగవంతుడు, సమానమైనటువంటి వాడు ఎవరూ లేదు, అజన్ముడు, దివ్యధామము భగవంతుడిని. ఈ యథార్థాన్ని ఎవరు తెలుసుకుంటారో, నెక్స్ట్ ఏమంటున్నాడు? వాడు దేహమును విడిచిన పిమ్మట, అంటే ఈ భౌతిక మన దేహం ఉన్నది కదా, ఈ దేహాన్ని మనము వదిలిన తర్వాత ఏమవుతుంది? తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మించడు. మరి జన్మించకుంటే ఎక్కడికి వెళ్తాడు? నా శాశ్వత ధామమున నన్నే పొందును అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు ఇక్కడ. అంటే తెలుసుకో అర్జున. అంటే నీ డౌట్, ఏం డౌటు? ఎలా తెలుసుకోవాలి కృష్ణ? నువ్వు వాడికి చెప్పావంటే, ఆ అర్జున,
నాకు అసలు పుట్టుకనే లేదు కాబట్టి గిట్టుక లేదు, నాకు అన్ని విషయాలు తెలుస్తుంది. ఈ నా జన్మ రహస్యాన్ని, నా అవతార రహస్యాన్ని యథార్థముగా, నా దివ్య లీలని యథార్థముగా తెలుసుకున్నవాడు మళ్ళీ ఈ భూలోకానికి రాడు. ఈ భూలోకం అంటే ఏమిటి? ఓన్లీ భూమియా? కాదు. బ్రహ్మదేవుని లోకం అంటే సత్యలోకము నుంచి పాతాళ లోకం వరకు కూడా అన్ని లోకాల్లో ఏమిటి? పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. కానీ భగవద్ధామానికి వెళ్ళిన ప్రాణి మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకు? భగవద్గీతలో 8.15 శ్లోకాల్లో మళ్ళీ అదే చెప్తున్నాడు భగవంతుడు. ఏమయ్యా అంటే, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాం గత అంటున్నాడు. అంటే ఏమిటి? ఇది నాకు గుర్తు చేయండి, మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శ్లోకం 8.15. అంటే మనం ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట.